హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. ఇంకా శారద అయితే కేపీకి ఫోన్ చేసి మనం ఎప్పుడు కలుసుకునే గుడి దగ్గరికి రమ్మని చెప్పడంతో కేపీ శారద చెప్పినట్టుగానే గుడికి వస్తాడు. గుడికి వచ్చిన తర్వాత కేపీ శారద చేతిని చూసి, ఏంటి శారద ఇలా నిన్ను బాధ పెట్టుకుంటూ అరచేతిలో ఇలా కర్పూరం వెలిగించుకుంటావా, చూడు చెయ్యి ఎలా కందిపోయిందో అని కేపీ శారద చేతి చూస్తూ శారదని ఓదారుస్తూ ఉంటే అప్పుడు శారద మాత్రం, ఇంకా నన్నేం చేయమంటారండి, గగన్ జీవితం మొత్తం కూడా చిన్నప్పటి నుంచి నా కోసం పూరి కోసం వాడు చాలా కష్టపడుతూ వాడి జీవితం మొత్తం కూడా మాకే దారపోశాడు. ఇప్పుడు గగన్ భూమికి పెళ్ళైంది కదా, వాళ్ళిద్దరైనా మంచిగా జీవితాంతం కలిసి ఉంటారు అని అనుకుంటే ఇద్దరికి పెళ్లి చేశామన్న మాటే కానీ పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడే కొద్దిగా మంచిగా ఉంటున్నారు అని అనుకుంటే శరత్ చంద్ర నా కోడల్ని నా ఇంటికి పంపిమని అడిగినా కానీ అతను పంపించట్లేదు. ఇంకా నన్ను ఏం చేయమంటారండి అని అందుకే నా బాధని ఆ అమ్మవారితో చెప్పుకుంటుంటే ఈ గుడిలో ఉన్న స్వామీజీ నా బాధ అంతా విని, అమ్మ మీ కొడుకు కోడల జీవితం సఖ్యతగా ఉండాలంటే వాళ్ళ జాతకాలు నాకు చూపించమనేసరికి నేను వాళ్ళిద్దరి జాతకాలు కూడా ఆ స్వామీజీకి చూపించానండి. అప్పుడు వాళ్ళిద్దరి జాతకాలు చూసి ఆ స్వామీజీ పెళ్ళైన తర్వాత వీళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించారా అమ్మ అని నన్ను అడిగితే నేను చేయించలేదని చెప్పాను. వెంటనే దోషాలు తొలగిపోవాలంటే భార్యాభర్తలు ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని చెప్పారండి. అందుకే గగన్ సంతోషం కోసం నేను ఈ పని చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళ జీవితం మొత్తం కూడా మా కోసం అయిపోకూడదండి. గగన్తో పాటు భూమి కూడా ఇద్దరు అన్యోన్యంగా జీవితాంతం సంతోషంగా ఉండాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలండి అని శారద కేపీతో అంటూ ఉంటే కేపీ కూడా, చెప్పు శారద, నేను ఖచ్చితంగా నా వీలైనంత ప్రయత్నం నేను చేస్తానని కేపీ శారద అంటూ ఉంటే, మీరు భూమిని ఎలాగైనా తీసుకొని మా ఇంటికి రండి, నేను అప్పుడు గగన్ భూమి ఇద్దరు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేలా నేను ఏర్పాట్లు ఖచ్చితంగా చేస్తానండి అని శారద కేపీతో అంటూ ఉంటే కేపీ కూడా, సరే శారద, నువ్వు అడిగినట్టే నేను ఖచ్చితంగా భూమిని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. కేవలం వ్రతం కోసం మాత్రమే కాకుండా భూమి ఇకపై మీ ఇంట్లోనే నీ కోడలుగా గగన్ భార్యగా శాశ్వతంగా ఉండిపోయేలా కూడా నేను తగిన ఏర్పాట్లు చేస్తాను అని కేపీ శారదతో అంటూ ఉంటాడు. మరోవైపు ఆకాష్ పబ్కి వెళ్ళడానికి తెలిసి ఆకాష్ని ఎలాగైనా పబ్ నుంచి తీసుకొని రావాలని భూమి కూడా మోడర్న్ డ్రెస్లో రెడీ అయ్యి ఎవరు చూడకుండా సైలెంట్గా మెట్ల మించి కిందికి దిగుతుంటే అప్పుడే ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి అపూర్వ వాటర్ తాగుతుంటే ఈ టైంలో మోడర్న్ డ్రెస్లో ఎవరు వెళ్తున్నారని చూస్తూ ఉండేసరికి అది భూమి అని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఇంత రాత్రిపూట మోడర్న్ డ్రెస్ వేసుకొని మరి ఎక్కడికి ఎవరికి తెలియకుండా ఎటు వెళ్తుందని భూమిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే భూమి మాత్రం ఎవరికి కనిపించకుండా అక్కడి నుంచి సైలెంట్గా ఎవరు చూడకుండా ఇంట్లోంచి బయటికి వచ్చేస్తుంది. అది గమనించిన అపూర్వ వెంటనే సూర్యకి కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా, భూమి మోడర్న్ డ్రెస్లో రెడీ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది, ఎవరిని కలుసుకోవడానికి వెళ్తుంది, మొత్తం డీటెయిల్స్ కూడా నాకు కావాలి. మనం అనుమానించినట్టుగానే అక్కడ ఉన్నది గగన ఆకాష్ అనేది ఈ రోజుతో మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు మాత్రం భూమిని ఫాలో అవుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండు అని అనేసరికి ఎంబటే సూర్య కూడా, ఇప్పుడే ట్రై చేస్తాను మేడం, భూమి నమ్మని ట్రై తన లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో నేను కూడా అక్కడికే వెళ్ళి చెక్ చేస్తాను మేడం అని సూర్య అపూర్వకు చెప్పి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు భూమి ఆ పబ్కు వచ్చిన తర్వాత ఆకాష్ తారతో చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. తార కూడా ఆకాష్ వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటూ ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటుంటే తార మాత్రం, మనకు రేపు పెళ్ళైన తర్వాత కూడా మనం ఇలాగే ఎంజాయ్ చేయాలి అని అంటూ ఉంటుంటే అప్పుడు ఆకాష్ మాత్రం, పెళ్ళైతే అసలు మనం ఇలా ఎంజాయ్ చేయలేం కాబట్టి మనం ఇప్పుడే పెళ్ళికి ముందలే ఇంత మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పబ్కి వచ్చి డ్యాన్సులు వేసుకుంటూ లైఫ్ మొత్తం కాడ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలని ఫుల్ జ్యూస్తో తారాతో డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి భూమి మోడర్న్ డ్రెస్లో రావడంతో ఆకాష్ ఒక్కసారిగా మోడర్న్ డ్రెస్లో ఉన్న భూమిని చూస్తూ తన అందానికి ఫిదా అయిపోయి ఒక్కసారిగా తదేకంగా తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. తార గగన్ ఏంటి డ్యాన్స్ వేయకుండా ఎటువైపు చూస్తున్నాడు అని అటు చూసేసరికి అక్కడ మోడర్న్ డ్రెస్లో ఉన్న భూమిని చూసి తార కోపంగా చూస్తూ ఉంటుంది. భూమి అందానికి ఫిదే ఆకాష్ ఒక్కసారిగా చేతిలో ఉన్న తారని కింద పడేయటంతో తార, అమ్మ నా నడుము విరిగిపోయిందని అంటున్నా కానీ తార కేకలు పట్టించుకోకుండా భూమి దగ్గరికి వచ్చి భూమి చుట్టూ తిరిగి, ఈ డ్రెస్లో ఎంత బాగుందో తెలుసా భూమి, కామన్ డ్యాన్స్ వేద్దాం రా అని భూమిని బలవంతంగా డ్యాన్స్ వేయడానికి తనతో పాటు తీసుకొని వస్తూ ఉంటాడు. భూమి మాత్రం, నేను ఇక్కడికి వచ్చింది ఇలా నీతో పిచ్చి పిచ్చి గెంతులు వేయటానికి కాదు, నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి, ఇక్కడ ఎవరైనా చూస్తే నీపై అనుమానం వస్తుంది, రండి మనం ఇంటికి వెళ్దామని భూమి అంటూ ఉంటుంటే పబ్కు వచ్చి ఇంటికి వెళ్దాం అంటావేంటి, కమ్మన్ నా కోసం ఒక 2 నిమిషాలనే నువ్వు నాతో డ్యాన్స్ వేయి భూమి, ప్లీజ్ భూమి అని బతిమాలుతుంటే భూమి మాత్రం, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా, రండి ఇంటికి వెళ్దామని అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే అక్కడికి సూర్య రావడంతో, అబ్బా సూర్య కూడా ఇప్పుడే రావాలా, నేను ఇప్పుడు కనుక ఆకాష్తో కొద్దిగా దూరంగా ఉంటే తనకి ఇక్కడ ఉన్నది గగన్ కాదా ఆకాష్ అని తెలిసిపోతుంది, ఎలాగైనా ఆకాష్కి క్లోజ్గా ఉండి ఆకాష్తో డ్యాన్స్ వేస్తేనే అక్కడ ఉన్న సూర్య నమ్ముతాడని, సరే నీతో డ్యాన్స్ వేస్తా అని ఆకాష్తో చెప్పేసరికి ఆకాష్, వాట్ నువ్వు నాతో డ్యాన్స్ వేస్తావా, కమాన్ లెట్స్ డ్యాన్స్ అని అంటూ ఉండు. తర్వాత అయినా ఇంతసేపు డ్యాన్స్ వేయనని చెప్పాక ఇప్పుడు సడన్గా డ్యాన్స్ వేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు అంటే, ఒకసారి అటువైపు చూడు సూర్య వచ్చాడు, ఇప్పుడు కనుక నేను నీకు దూరంగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆకాష్
అని వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తారు. అందుకనే నేను నీతో డ్యాన్స్ వేయడానికి ఒప్పుకున్నాను అని భూమి అక్కడ జరిగిందంతా చెప్తూ ఉండేసరికి వెంటనే ఆకాష్ ఇదే కరెక్ట్ టైం, ఎప్పుడు చూసినా సంతకం పెట్టమంటే నా డ్రీమ్ ప్రాజెక్ట్ మీద సైన్ చేయకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుంది ఈ భూమి. ఎలాగైనా ఈరోజు ఖచ్చితంగా భూమి చేత నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకం చేయించుకోవాలని ఆకాష్ తన మనసులో అనుకుంటూ భూమిని ఒక డ్రింక్ తీసుకొచ్చి తనకి ఆఫర్ చేస్తాడు తాగమని. భూమి నేను ఇలాంటి డ్రింక్స్ తాగనని అంటూ ఉండేసరికి ఇది నీలాంటి పద్ధతి గల అమ్మాయిలు తాగే డ్రింకే, పర్లేదు తాగు అని అనటంతో భూమి ఆకాష్ మాటలు నమ్మి ఒక్కసారిగా తాగుతూ ఉంటుంది. భూమి డ్రింక్ తాగుతూ ఉండేసరికి తనకు మత్తు ఎక్కినట్టే ఆకాష్తో పాటు కలిసి పబ్బులో చాలా సంతోషంగా ఆకాష్తో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అదంతా చూసి సూర్య కోపంగా అపూర్వకి కాల్ చేసి మోడర్న్ డ్రెస్ వేసుకుని వచ్చి భూమి ఇక్కడికి వచ్చింది గగన్ని కలవటానికి, పైగా పబ్లో ఇద్దరు కూడా చాలా సంతోషంగా డ్యాన్స్ వేస్తున్నారని అపూర్వకి చెప్తూ ఉండేసరికి సూర్య చెప్పిన మాటలన్నీ విని అపూర్వ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు తార కూడా డ్యాన్స్ వేస్తున్న ఆకాష్ భూమి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మత్తులో ఉన్న భూమి మాత్రం చాలా సంతోషంగా ఆకాష్తో చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. మరి ఆకాష్ అనుకున్న ప్రకారం మత్తులో ఉన్న భూమి చేత డ్రీమ్ ప్రాజెక్ట్ తన ఫైల్ మీద సైన్ చేయించుకుంటాడా, భూమి మత్తులో ఉండి సైన్ చేస్తుందా లేదా అనేది. ఇంట్లో భూమి లేదని మోడర్న్ డ్రెస్ వేసుకొని పబ్కి వెళ్ళి మరి ఆ గగన్ తోటి డ్యాన్స్ చేసిందని శరత్ చంద్ర ముందు భూమి గురించి చెప్పి భూమిని దోషిగా నిలబెడుతుందా లేదా, అసలు మత్తులో ఉన్న భూమి సైన్ చేస్తుందా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.